హాయ్ గైస్, నేను గీతు రాయల్తో వన్ డే కూడా కాదు 1-2 అవర్స్, అది కూడా బిగ్ బాస్లో నుంచి బయటికి వచ్చేటప్పుడు ఒక అన్న నన్ను పిలిస్తే నేను వెళ్ళిన. ఆ రోజు నాకు గీతు రాయల్ పరిచయం, ఇంకా తర్వాతకి నాకు గీతు రాయల్ నంబర్ కానీ ఎలాంటివి కూడా లేవు. కానీ గీతు రాయల్ మనసు ఏందో నాకు తెలుసు. ఆ రోజు ఏం జరిగిందంటే, బిగ్ బాస్ హౌస్లో నుంచి బయటికి వెళ్తున్నప్పుడు చాలా పబ్లిక్ క్రౌడ్ ఉంటుంది. ఆ క్రౌడ్ ఉన్నప్పుడు నేను తొందరగా వెళ్ళాలని చెప్పి నన్ను పిలిచిన వ్యక్తి కొంచెం గీతు రాయల్ ఉంది, ఫైమ్ ఉంది, ఇంకా బిగ్ బాస్ చాలామంది కంటెస్టెంట్స్ ఉన్నారు. సో ఉన్నప్పుడు నేను స్పీడ్గా వెళ్తుంటే అంటే సైడ్కి జనాలు ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా అవుతుందేమో, మెల్లగెళ్ళు, బండిని కొట్టినా బండి బద్దలైపోయినా పర్వాలేదు, వాళ్ళ కాళ్ళకి గీళ్ళకి అయితే దెబ్బలు. అంటే గీతు రాయల్కి చాలా మంచి మనసు ఉంది. నేను చూసిన విషయంలో వేరే విధంగా మనకు తెలియదు, కానీ నేను అదొక్క 1-2 అవరే నాకు పరిచయం. అది నాకు తెలిసిన వాళ్ళు పిలిస్తే వెళ్ళడం ద్వారా. సో గీతు రాయల్ మనసు అరే నిజంగా మంచి మనసు కదా అన్న ఫీల్ అయితే అనిపించింది. అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, ఉంటే వాళ్ళు దాపెట్టుకోవడం ఏమవుతుందో అది అంటే ఫీల్ అవ్వడం. కాకపోతే గీతు రాయల్ మాత్రం చాలా మంచి మనసు ఉంది అని అనిపించింది. సో గీతు రాయల్ గురించి ఇక్కడ ఎందుకు తీసుకున్నా అంటే, అక్కడ తిరుమల దగ్గర ఆమెకు తెలియకుండా రీల్ చేసిందేమో అని నా డౌటు. సో తెలియక చేసింటే మళ్ళీ ఒక రీల్ పెట్టించి నేను తెలియక చేశాను తప్పయింది అని ఒక రీల్ పెట్టించి గీతు రాయల్ తోటి క్షమాపణ పెట్టించి ఇంకొకసారి ఆ విధంగా చేయకుండా చాలామంది మారుతారు. ఎందుకంటే ఆమెతో క్షమాపణ చెప్పించి నేను ఎప్పుడు చేయను అని బాధపడే విధంగా చెప్తే ఇంకా చాలామంది లోపల మార్పు రావచ్చు. ఒకవేళ కేసు పెట్టినా కూడా చాలా మంది మారాలి. ఎందుకంటే కొన్ని దగ్గర కొన్ని రీల్స్ చేయొద్దు. సో టీటీడీ అయితే యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో గీతు రాయల్ విషయంలో అయితే అంత మంచి మనసు ఉంది కదా, ఆమె కావాల్సి కానీ తప్పు చెయ్యదు. ఇంకా 4 బాయ్స్ కూడా ఉన్నారు, ఆ బాయ్స్ ఎవరో నాకైతే తెలియదు. కానీ గీతు రాయల్తో నాకు ఆ ఒక్క డేల జర్నీలా గీతు రాయల్ చాలా మంచి ఆమె అనే నాకు ఒపీనియన్ వచ్చింది. ఇప్పటివరకు నేను ఎక్కడ ప్రస్తావించలే గీతు రాయల్ గురించి, ఈరోజు నాకు మాట్లాడాలనిపించింది. కానీ పాటలో మాత్రం మీనింగ్ చాలా బాగుంది, చాలా అద్భుతమైన మీనింగ్స్ కూడా ఉన్నాయి. సో అక్కడ రీల్ చేయడం మాత్రం రాంగ్ అని అర్థమవుతుంది. సో గైస్, గీతు రాయల్ తెలియక చేసింది అనుకుంటున్నారా, తెలిసి చేసింది అనుకుంటున్నారా? మీరైతే కామెంట్ చేయండి. గీతు రాయల్ అయితే ఆ రోజు కారు వెళ్తుంటే పబ్లిక్ క్రౌడ్ ఉంటే కారు పగిలితే పగిలని, కానీ వాళ్ళకి ఏం తాగలేదు, మెల్లగెళ్ళు వాళ్ళకి కొంచెం జరుపు రిక్వెస్ట్ చేద్దాం అని అన్నది తప్ప స్పీడ్ దబాయించుకుంటే వీళ్ళని నుంచి అనలే. సో అంత మంచి మనసున్న గీతు రాయల్ తెలియక చేసిందని నేనైతే అనుకుంటున్నాను. మీకు తెలిసిన విషయాన్ని మీరు కామెంట్ చేయండి గాయస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తుంటాను. థ్యాంక్ యూ గాయస్.